ఇటువైపున కృష్ణా నది మీద, అటువైపున గోదావరి నది మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ప్రాజెక్టులు కడతా పోతా ఉన్నారు. కిందికి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమిటి అన్న మాట, అన్న ఆలోచన కూడా కనీసం వీళ్లకు తట్టను కూడా తట్టడం లేదు. ఇవాళ నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, ఇవాళ నేను తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు అడ్డగోలుగా ఈ మాదిరిగా ప్రాజెక్టులు కడతా పోతా ఉంటే, మీరు ఈ మాదిరిగా ప్రాజెక్టులు కడతా పోతే కిందికి నీళ్ళు ఎలా వస్తాయి అని చెప్పి కనీసం నిలదీయడానికి ముందుకు కూడా రాని ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా, మీకేమైనా స్పర్శకు ఉందా? అసలు ఏం జరుగుతా ఉంది అన్నది, మేము ఎలా బ్రతకాలి అన్న ఆలోచన మీకేదైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి మొట్టమొదటిగా రెండు నదులు, ఒకటి కృష్ణా నది, రెండవది గోదావరి నది. ఒకసారి కృష్ణా నదిలో ఏం జరుగుతా ఉంది, మనకెందుకు ఇంత బాధగా ఉంది అన్నది ఒక్కసారి గమనించినట్లయితే, ఇవాళ ఒక్కసారి కృష్ణా నదిని చూసుకుంటే, ఇవాళ కృష్ణా నదిలో దాదాపుగా 1750 టీఎంసీల నీళ్లు ఇవాళ లైవ్ స్టోరేజ్ నిల్వ చేసే సామర్థ్యం రకరకాల రాష్ట్రాలు ఇవాళ కృష్ణా నదిపై కట్టే. ఇవాళ ఈ 1750 టీఎంసీల నీళ్లు వాళ్ళు అఫీషియల్ గా చెప్తా ఉన్నారు. అన్అఫీషియల్ గా దీనికి కనీసం 200-300 టీఎంసీలు ఇంకా ఎక్కువగానే నీళ్లు లైవ్ గా వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నారు, నిల్వ చేసుకుంటా ఉన్నారు. ఈ 1750 టీఎంసీలలో దాదాపుగా 1300 టీఎంసీలు మన ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు డ్యాములు కట్టే. ఇవాళ మన పరిస్థితి ఏమిటి అంటే, కృష్ణా నదిలో మహారాష్ట్ర వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ మనకందరికీ కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా 1750 టీఎంసీలలో 1300 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరిన తర్వాతనే చుక్కైన నీళ్లు కిందికి వదిలే పరిస్థితి ఉంది. ఇవాళ మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత, కర్ణాటకలోని డ్యాములు నిండిన తర్వాత మనకు ఒక్క చుక్కైన నీళ్లు వదిలే పరిస్థితి కనిపిస్తా ఉంటే, ఇవాళ మధ్యలో శ్రీశైలంకు నీళ్లు రాక మునిపే మధ్యలో మహబూబ్ నగర్ లోనే తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 120 టీఎంసీల నీళ్లు అటు నుంచటే పైకి తీసుకొని పోతే శ్రీశైలంకు నీళ్లు ఎలా వస్తాయి అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ కృష్ణా నదిలో మహబూబ్ నగర్ లో శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాకమునిపే మహబూబ్ నగర్ లో ఇవాళ రోజుకు 2 టీఎంసీల నీళ్లు అటు నుంచటే పైకి తీసుకుపోయే విధంగా ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, దిండి అని చెప్పి నామకరణం చేస్తూ 2 టీఎంసీల నీళ్లు అటు నుంచటే పైకి తీసుకొని పోతా ఉన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ఇంతకు ముందు 25 టీఎంసీలుంటే దాన్ని 40 టీఎంసీలకు పెంచారు. పెంచి దానికోసం అని చెప్పి మరో 0.66 టీఎంసీ, 0.66 టీఎంసీ నీళ్లు అటు నుంచటే పైకి తీసుకొని పోయే కార్యక్రమం పెడతా ఉన్నారు. నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. అయ్యా, మీరు దాదాపుగా 2 టీఎంసీల నీళ్లు పాలమూరు, రంగారెడ్డి, దిండి ద్వారా తీసుకుపోతా ఉన్నారు. మరో 0.66 టీఎంసీలు మీరు ఈ మాదిరిగా కల్వకుర్తి నుంచి పెంచి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాదాపుగా 2.66 టీఎంసీలు అంటే దాని అర్థం దాదాపుగా 30,000 క్యూసెక్స్ నీళ్లు రోజు మీరు
అటు నుంచి అటే పైకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అది కూడా 800 అడుగుల్లోనే పెట్టి మరి పంపు చేసుకొని పైకి తీసుకొని పోతా ఉన్నారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి గమనిస్తే ఇవాళ 854 అడుగులు దాటితే తప్ప రాయలసీమకు నీళ్లు అందించే పరిస్థితి లేదు. వెలుగొండ ప్రాజెక్టు జరగాలన్నా కూడా 854 అడుగులు పైనుంటేనే జరుగుతుంది. హంద్రీ నీవా కూడా 833 అడుగులు ఇంటేక్ పాయింట్. అటువంటిది 800 అడుగుల్లోనే నువ్వు ఇంటేక్ పాయింట్ పెట్టి మహబూబ్ నగర్ అంటే తెలంగాణలో నీ ఏరియాలో ఆ పాయింట్ పెట్టుకొని అటు నుంచి అంటే శ్రీశైలంకే నీళ్లు రాకుండా నువ్వు ఎడా పెడా నీళ్లు తోడేసుకుంటా పోతే మాకు తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. I especially thank my leader, late Srimati Sonia Gandhi ji and Indira Gandhi ji, Sri Rajiv Gandhi ji and party president Srimati Sonia Gandhi ji and Dr. Manmohan Singh ji and Rahul Gandhi ji.